అంబానీ, అదానీ ఇట్లాంటి వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం జరిగిన హిండెన్బర్గ్ కుంభకోణానికి సంబంధించిన ఉదంతం మీదన ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏదైతే టోటల్గా ఈ మధ్యన జరిగిన పరిణామాలు ఈ కథానికి సంబంధించిన వాటితో లింకప్ చేసుకుంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా అదానీ షేర్ల షార్ట్ సెల్ వివాదం వెనక భారీ కుట్రలు బయటపడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అదానీ గ్రూప్కి అనుకూలంగా వచ్చిన తర్వాత మన సెబీ హిండెన్బర్గ్ సంస్థకు 40 పేజీల షోకాజ్ నోటీస్ పంపింది. ఈ నోటీసులో హిండెన్బర్గ్ రిపోర్ట్, దాని వెనక ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లను ఉటంకిస్తూ సెబీ హిండెన్బర్గ్ నుండి వివరణ కోరింది. హిండెన్బర్గ్ సెబీ నోటీస్ ఇవ్వడంతో ఈ కింది వాస్తవాలు బయటపడ్డాయి. ఒకటి, హిండెన్బర్గ్ ఒక పరిశోధనా సంస్థ. అదానీ గ్రూప్పై నివేదికను సిద్ధం చేయడానికని అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ కింగ్డన్ హిండెన్బర్గ్ సంస్థను నియమించారు. అదానీ షేర్లో వ్యాపారం చేయడానికి ఆఫ్షోర్ ఫండ్ మరియు ఆఫ్షోర్ ఖాతాలను ఏర్పాటు చేయడానికి కింగ్డాన్ కొటాక్ యొక్క ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ బ్రాంచ్ KM